వస్తుంది అయ్యా హాయ్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర విష్ణు ఆఫీషియల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ పెద్ద కొడుకుది విక్కీది బర్త్డే ఉండే, సో వచ్చిన. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇంతకు ముందు అంటే ఒక 10 years బ్యాక్ మొత్తం మట్టి, ఇంటి ముందు గొర్రెలు, బర్రెలు, ఎద్దుల బండి, ఆవులు, అన్ని కూరగాయల చెట్లు, పెద్ద కొట్టెము, తాడు కట్టుకొని ఉయ్యాల ఊగేటటువంటిది అవన్నీ ఉండే. సో ఇప్పుడైతే చిన్నపిల్లలు పుట్టిన తర్వాత అవన్నీ మొత్తం చీది ఉంటే పురుగులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొత్తం మా మామనే కష్టపడి నీట్గా చేయించడం జరిగింది. ఒక 2 జామ చెట్లు, ఒక పపాయ అండ్ రోజ్ చెట్లు మాత్రం ఉన్నాయి. అవి కూడా మా ఇంటి ముంగట్నే ఉంటాయి. అవునండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కలే మా ఇల్లు కూడా ఉంటుంది. మేము రావడం ఫస్ట్ కాళ్ళు కడుకొని ఆ జామ చెట్టు దగ్గరికే పోతాము. జామకాయలు తెంపుకొని ఇట్లా బయట అరువుల మీద కూర్చొని మస్తు ముచ్చట్లాడతాము. నిజంగా పల్లెటూరు వాతావరణం ఎప్పుడు నేను చెప్తూనే ఉంటా, పల్లెటూరు వాతావరణం అయితే సూపర్ ఉంటుంది. ఎవరైనా సరే మీ అమ్మమ్మ వాళ్ళు, మీ తాత, మీ నానమ్మ వాళ్ళు పల్లెటూర్లలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఆ వాతావరణాన్ని ఆస్వాదించండి హాయిగా. విక్కీ హ్యాపీ బర్త్డే విక్కీ. థ్యాంక్స్ అని చెప్పు. ఏం జరగట ఈ సంగతి చెప్తావా? కాదు నువ్వు స్కూల్కి ఎందుకు వదలవురా? హ్యాపీ బర్త్డే విక్కీ. థ్యాంక్స్ అను. నువ్వు నువ్వే చెప్పు, కేక్ ఏది కోయాలి చెప్పు. కేక్ ఏది కోయాలి? ఏదో ఉంది బెడ్ కాడ. కాదు నీ కేక్ కావాలి చెప్పు. చాక్లెట్ కేక్ కావాలా, పైనాపిల్ కేక్ కావాలా, ఏ కేక్ కావాలి చెప్పు. నీకు అది అంటే ఇష్టమా? సరే కానీ థ్యాంక్స్ చెప్పు. గట్టి చెప్పు, వినిపిస్తూనే లేదు అసలు. గట్టి చెప్పు. విక్కీ హ్యాపీ బర్త్డే విక్కీ. నీకేమైందమ్మా? కోమలి స్కూల్కి వస్తున్నావా నువ్వు? ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సరే ఏబిసిడీలు చెప్పు. ఇవి వద్దులే, ఏ ఫర్ యాపిల్ చెప్పు. ఒకటొకటి 3 చెప్తా చూడు. ఏరోప్లేన్, యాక్స్, యాంట్ అని అవి చెప్పేసి. ఇక విక్కీ గాంగ్ తెలుసు అసలు ఏం రావే రావు. ఇక స్కూల్ కమ్మంట ఏడుస్తానంట. చీచి గలీజోడు విక్కీ గాడు అయితే. దాబా స్కూల్ కి ఏ విక్కీ? ఎందుకు అవ్వ స్కూల్ కి చెప్పు. ఎందుకు స్కూల్ కి? నీకేం కావాలి కోమలిక? నీకేం కావాలి చెప్పు. నీ ఫ్రెండ్ కాదు, నీ ఫ్రెండ్ కాదు ఆ పిల్ల. చీచి నీ ఫ్రెండ్ కాదు. చెప్పు విని పేరు చెప్పు. ఎవరు? మీ వెదవే నా ఫ్రెండా? నువ్వు వెదవావా? నువ్వు వెదవేమంట వాడు చెప్తున్నారా? ఏదైనా చిన్న ప్రోగ్రామ్ ఉన్నా, ఏదో ఒక చిన్న ఈవెంట్ ఉన్నా ఫ్యామిలీ మెంబర్స్ని కలుస్తాము అనే ఉద్దేశంతో అయితే వెళ్ళాలి. నేనైతే ఎప్పుడు ఇదే మాట చెప్తూనే ఉంటా. నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మన వాళ్ళని ఎప్పుడు కలుస్తాం చెప్పండి? బ్రతుకున్నప్పుడే కదా కలిసేది. ఏదైనా చిన్న ఫెస్టివల్కో ఏదో చిన్న ఈవెంట్ ఉన్నప్పుడు అందరు వస్తారు. సో అప్పుడే అందరం కలుస్తాం కదా. కొన్ని టైంలో కుదరకపోవచ్చు, మనకు ఏదో అర్జెంట్ వర్క్ ఉండొచ్చు, అలాగే మన హెల్త్ సహకరించకపోవచ్చు. అలాంటప్పుడు ఎవరైనా కూడా ఏం చేయలేమండి.
వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా కామెడీగా ఉంటుంది. మధ్య మధ్యలో మేమే బెలూన్స్ ఊదుకోవడం కానీ ఏదో చిన్నగా డెకరేట్ చేసుకున్నాము. మా విక్కీ బాబుని మీ అందరూ బ్లెస్ చేసేయండి. అండ్ హ్యాపీ బర్త్డే విక్కీ, గాడ్ బ్లెస్ యూ. ఈమె మా పెద్దత్త. ఇంతమంది అక్కలు ఇంతమంది కిడ్స్ ఉన్నారని అనుకుంటున్నారు కదా, చెప్తా వినండి. మా పెద్ద మామకి 3 కూతుర్లు. సో ఇద్దరికి కిడ్స్ ఉన్నారు. పెద్ద ఆమెకి ఇద్దరు పాపలు, ఒక కొడుకు. అండ్ చిన్న ఆమెకి ఒక కొడుకు. మా చిన్న మామకి 3 కొడుకులే ఉన్నది. ఇప్పుడు బర్త్డే అయ్యేది ఫస్ట్ వాడికి. సో మాకైతే ఇంకా కిడ్స్ లేరు కాబట్టి ఇంతమంది కిడ్స్ మీకు కనిపిస్తున్నారు. మొత్తం లొల్లి ఉంది, ఇంత కలకల ఇల్లంతా. పిల్లలు ఉంటే అంతే కదా. ఈమె మా అమ్మ. పక్కన బ్లూ కలర్ శారీ మా మామ వాళ్ళ పెద్ద కూతురు నిరూప. అండ్ డ్రెస్ వేసుకున్నామే చిన్న కూతురు కళ్యాణి. వస్తుంది. అయ్యో వస్తుంది. అయ్యో అయ్యో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఈ నవ్వులు చూసిరా. ఇప్పుడు విన్న తర్వాత నాకు ఇంత గలీజ్గా నవ్వినమా అని నాకే నవ్వొచ్చింది. మెల్లగానే వాడు ఏం పడలే, వాడు మంచిగా ఆడుకుంటాడు. రోహిత్ ముందరికి రా. రోహిత్ నీకరా నా కమ్మలు ఎక్కురా. నాన్నకరా రోహిత్ దా నేర్చుది, అది పడతాడు. దా దా ఓకే. ఏంది? నీది కాదు నాది, నీది కాదు నాది, చిచ్చి నాది. ఎట్లా చూస్తాను చూడు వాడు. మా చిన్న మామ అత్త, ఇప్పుడు వచ్చేది మా తాత. వెరీ గుడ్ నాని. చూడండి అక్కడ చూస్తున్నాడు ఇక్కడ.